హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈరోజు మనం ఈ సెషన్లో మ్యాథ్స్ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ ఎక్స్పెక్టెడ్ పేపర్ చూద్దాం. సో ఎండ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి రాసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే, సెషన్ స్టార్ట్ చేద్దాం ఇక. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏజెస్ ఆఫ్ మిషా and Kamal are in the ratio 2:3 respectively. After 6 years, the ratio of their ages will be 7:9. What is the difference in their present ages? మిషా మరియు కమల్ వయసులు వరుసగా 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి 7:9 అవుతుంది. వారి ప్రస్తుత వయసులో తేడా ఎంత? సో ఫస్ట్ ఎవరెవరు ఇచ్చినారు మనకి? మిషా అండ్ కమల్. సో వీళ్ళకి ప్రజెంట్ రేషియో ఎంత ఉంది? ఇది ప్రజెంట్ అండి. ఓకే, ప్రజెంట్ రేషియో 2:3. మళ్ళీ ఏమన్నారు? ఆఫ్టర్ 6 years ఎంత ఉంది? 7:9. ఇది ఎప్పుడు? 6 years ఆఫ్టర్. ఓకే, 7:9 అనమాట. ఇప్పుడైతే ఏం చెప్పాలా? ప్రజెంట్ వాళ్ళిద్దరి మధ్య వయసుల తేడా ఎంత ఉందో చెప్పాలా. రేషియో పరంగా చూస్తే ప్రజెంట్ వాళ్ళిద్దరి వయసుల మధ్య తేడా ఎంత? 1 ఇంటూ. సో ఆఫ్టర్ 6 years వాళ్ళిద్దరి వయసుల మధ్య తేడా ఎంత? 9 - 7 2 ఇంటూ ఎన్ని ఇయర్స్ తర్వాత? 6 years తర్వాత డివైడెడ్ బై. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 9 × 2 18, 3 × 7 21. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 1s 3 2s 6, 2 2s 4 అనమాట. ఇలా సింపుల్గా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 60% students in a school are boys. 40% boys are passed in the examination. If 35% of total students passed in the examinations, then what percent of girls failed in the examination? సో ఇప్పుడు చూడండి, ఒక స్కూల్లో 100% స్టూడెంట్స్ ఉంటే దీంట్లో 60% బాయ్స్ ఉన్నారంట. ఓకేనా? అండ్ ఇంక రిమైనింగ్ 40% ఎవరు ఉంటారు? ఆటోమేటిక్గా గర్ల్స్ ఉంటారు. సో అయితే ఈ 60%లో ఎంత? 40% బాయ్స్ పాస్ అయినాడు. అంటే ఎంత అవుతుంది? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఓకే, దీంట్లో 60% బాయ్స్ కదా. బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 60% అంటే ఎంత? 600. ఈ 600లో 40% పాస్ అయినారు. అంటే ఎంత? 4 6 24, 240 మెంబర్స్ పాస్ అయినారు. ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 40% కదా, అంటే 1000లో 400. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్లూ ఏమంటే ఓవరాల్గా 35% పాస్ అయినారు. అంటే ఈ 1000లో 35% అంటే ఎంత? 350 కదా. 350 మెంబర్స్ పాస్ అయినారు. ఆల్రెడీ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 240 మెంబర్స్ పాస్ అయినారు. ఇంక గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 90 మెంబర్స్ గర్ల్స్ పాస్ అయింటారు అనమాట. ఇప్పుడు గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ చూద్దాం. ఎంత ఉందంటే 90/400 ఇంటూ 100 అనమాట. 0s 0s క్యాన్సిల్. 4 2s 8, అగైన్ 4 2s 8, 4 5s 20. అంటే 22.5 గర్ల్స్ పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ పాస్ అయినారు. సో ఇప్పుడు గర్ల్స్ 100% అనుకుంటే పాస్ అయిన వాళ్ళు ఎంత? 22.5%. ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 తీసేస్తే సరిపోతుంది కదా. 100 - 22.5, దట్ ఈస్ 72.5% గర్ల్స్ ఫెయిల్ అయినారు అని అర్థం. అదే కదా, బాలికల యొక్క పరీక్షల్లో విఫలమయ్యారు ఎంత శాతం మంది అంటే 72.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రైజ్ ఆఫ్ పెట్రోల్. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ కూడా. చాలాసార్లు అడుగుతారు ఈ మోడల్. సో ఏమడిగినారు? ద ప్రైజ్ ఆఫ్ పెట్రోల్ రైజెస్ బై 60%. బై వాట్ పర్సెంట్ షుడ్ వన్ మినిమైజ్ టు యూజ్ the use of petrol so that the expenditure towards petrol is not affected. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకరు ఉన్నారు. సో పెట్రోల్ 100% అనుకోండి రేటు. సరే, ఒక్క నిమిషం. పెట్రోల్ ఫర్ సపోజ్ 100% రేట్ ఉందనుకోండి. ఇప్పుడు ఏమైంది? 60% హై అయింది. అంటే ఎంత అయిందని అర్థము? 160 అయింది ప్రైస్. ఓకే, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఎప్పుడు పెట్టే ఖర్చే పెట్టాలి పెట్రోల్కి.
ఓకేనా. అయితే ఎంత కన్జంప్షన్ తగ్గియాలో చెప్పమన్నారు. ఇప్పుడు చూడు 160 అయింది కదా, ఎంత తగ్గించుకోవాలి మనం? 60 తగ్గించుకోవాలి. దేంతో పోలిస్తే? 160తో పోలిస్తే. సో పర్సెంటేజ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై 160 ఇంటూ 100 అనమాట. 0 0 క్యాన్సిల్, 4 4 జా 16, 4 15 అంటే 150 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 4 3 జా 12, 4 7 జా 28, 4 5 జా 20 అంటే 37.5% తగ్గించుకుంటే అదే ప్రైస్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, అది ఆన్సర్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 77 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 47 kg. If the average weight of boys is 50 kg and the average weight of girls is 29 kg, then what is the ratio of the boys to the total weights of boys and the total weight of girls respectively? ఓకే, ఇక్కడ రేషియో కనుక్కోవాలి మనం. ఒక పాఠశాలలో 77 మంది విద్యార్థులు గలరు. వారి సగటు బరువు 47 కిలోలు, బాలుర సగటు బరువు 50 కిలోలు మరియు బాలికల సగటు బరువు 29 కిలోలు. అయితే బాలుర మొత్తం బరువు మరియు బాలికల మొత్తం బరువు నిష్పత్తి ఎంత? సో చూడు, దీన్ని సింపుల్గా మనము మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేస్తానండి. ఓకే, ఎలా చేస్తానండి? సో బాయ్స్ అనుకోండి, ఇక్కడ గర్ల్స్ అనుకోండి. సో బాయ్స్ యావరేజ్ వెయిట్ ఎంత? 50 kg. గర్ల్స్ యావరేజ్ వెయిట్ ఎంత? 29. సో వీళ్ళిద్దరిది మొత్తం యావరేజ్ వెయిట్ ఎంత? ఇద్దరిది కలిపి 47. సో 50లో 47 పోతే 3 అండ్ 47లో 29 పోతే 18 అంటే ఎంత వస్తుంది? 6:1 రేషియోలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారనమాట. సో అప్పుడు బాయ్స్ టోటల్ ఎంతమంది? 7 పార్ట్స్ కదా, అంటే బాయ్స్ కనుక్కుందాం ఫస్ట్. బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు, సో 7 పార్ట్స్ వాల్యూ 77 అయితే బాయ్స్ ఎంత? 6 పార్ట్స్ కదా. సో ఎంతమంది అవుతారు? 66 మెంబర్స్ అవుతారు. సో బాయ్స్ 66 మెంబర్స్ అంటే ఇంకా ఆటోమేటిక్గా గర్ల్స్ ఎంతమంది? 11 మెంబర్స్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా చేయొచ్చు? రేషియో కదా అడిగింది. సో బాయ్స్ 66 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ 50. ఇది ఎంత అవుతుంది? ఇప్పుడు టోటల్ వస్తుంది ఇస్టు 11 గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత? 29 kg. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? సో 11 1 టైం, 11 6 టైం అంటే 6 × 50 300 /29. సో మనకు ఆప్షన్ ఎంత? ఆప్షన్ బి 300 /29. ఓకే, సింపుల్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. What will be the difference in the population 3 years ago and 2 years ago of town whose current population is 1 lakh and which is increased at the rate of 25% every year? Okay. ప్రస్తుతం 1,00,000 జనాభా ఉండి ప్రతి సంవత్సరానికి 25% చొప్పున పెరుగుతున్న పట్టణం యొక్క 3 సంవత్సరాల క్రితం జనాభాకు మరియు 2 సంవత్సరాల క్రితం జనాభాకు మధ్య ఎంత తేడా? సో చూడండి, మామూలుగా లెంతీ మెథడ్ అయితే చూడండి 1 lakh కదా. ఫస్ట్ 3 years ఎగో కనుక్కుందామండి. ఈ 1 lakh అనేది ప్రజెంట్ పాపులేషన్ అయితే 1 year ఎగో ఎంత? ఇది 125% అనుకోండి. 1 year ఎగో 100 ఇంటూ అగైన్ 100/125 అండ్ అగైన్ 100/125 మైనస్ అగైన్ 1 lakh ఇంటూ అగైన్ 125/100 ఇంటూ 100/125. ఇదేమో 3 years క్రితంది, ఇదేమో 2 years క్రితంది. ఓకే, వీటి మధ్య మనకి డిఫరెన్స్ అడిగినారండి. సో దీనిలో మనం ఏమేమి తీసి చెప్పండి. సో అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి చూడండి, ఇది 25 4 జా 25 5 జా 25 4 జా 25 5 జా 25 4 జా 25 5 జా. సో 5కి 125 కదా, అగైన్ 125 డైరెక్ట్గా మనకి 8 times పోతుందండి. ఓకేనా, 8 times పోతుంది. ఇదేమో 4కి 64 × 80 దట్ ఈజ్ 51200 అనమాట. సో ఇక్కడేమో 51200 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ 4 5, ఇక్కడ 4 5,
క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 5 5 25 కదా, 25 ఇంటూ 4 అండి. ఇక్కడ 4 క్యూబ్ 64 కదా, 64,000 వస్తుంది. సో మనకు అడిగిన ఆన్సర్ ఏమంటే ఈ 64,000లో నుంచి 51200 తీసేస్తే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత కనుక్కోమన్నారు. ఎంత వస్తుంది? 12800. సో 12,800 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డి అండ్ ఈ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి రెస్పెక్టివ్లీ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters. ఇఫ్ డిఈ ఈజ్ ప్యారల్ టు బీసీ దెన్ ద లెంత్ ఆఫ్ డి ఈజ్. ఏబిసి త్రిభుజం యొక్క ఏబి మరియు ఏసీ భుజాల మధ్య బిందువులు డి మరియు ఈలు వరుసగా మరియు బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters అండ్ డిఈ ప్యారల్ టు బీసీ అంటే సమాంతరం బీసీ అయితే డిఈ పొడవు ఎంత అంటే ఇది చూడండి, ఇది కాన్సెప్ట్. సో డైరెక్ట్ క్వశ్చన్ అనేది. సో ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి ఏబిసి. ఈ ట్రయాంగిల్లో డి అండ్ ఈ అనేవి మిడ్ పాయింట్స్ ఆఫ్, ఇది డి ఇది ఈ, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి. అయితే ఏమన్నాడు, ఈ డిఈ అనేది ఈ బీసీకి ప్యారలల్ ఉందన్నట్టు, సమాంతరంగా ఉంది. అయితే ఈ డిఈ యొక్క లెంత్ ఎంత? మనకి ఇచ్చిన ఆప్షన్ ఏముంది, మనకి ఇచ్చిన క్లూ ఏమింది, బీసీ 6 centimeters. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఇట్లా మిడ్ పాయింట్స్ ఇచ్చి ఇవి ప్యారలల్గా ఉన్నాయి డిఈ అండ్ బీసీ అని చెప్తే అప్పుడు డిఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు బీసీ, దీంట్లో హాఫ్ ఉంటుందండి, అంటే 6/2, దట్ ఈజ్ 3 centimeters ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్గా మనం చేసేయచ్చండి. ఓకే, కాన్సెప్ట్ తెలిస్తే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 30% అండ్ 25% రెస్పెక్టివ్లీ దెన్ వాట్ పర్సెంట్ విల్ ఇట్ ఏరియా ఇంక్రీజ్? ఇది చూడండి, దీనికి 2 మెథడ్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏరియా 100% ఉందనుకోండి. సో లెంత్ ఏం చేసినారు, 30% పెంచినారు. అండ్ బ్రెడ్త్ ఏం చేసినారు, 25% పెంచినారు. అయితే టోటల్ ఏరియా చేంజ్ ఎంత వస్తుంది? 0 0 క్యాన్సిల్. ఇది 5 times, ఇది 4 times. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? సో 13 into 5 ఎంత? 65 కదా. 650/4 ఎంత వస్తుంది? 4 1s are 4, ఇంకెంత ఉంటుంది? 2 ఉంటుంది. 4 6s are 24, ఇంక 1 ఉంటుంది. 4 5s are 4 2s 8, 4 5s are 20. అంటే ఫస్ట్ 100 ఉండేది, తర్వాత ఏమైంది? 162.5 అయింది. అంటే ఎంత పెరిగినట్టు? 62.5% ఇంక్రీజ్. దీనికి ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. మనకి చైన్ రూల్ అని ఒక మెథడ్ ఉంది కదా, +or-x +or-y +or-x into y by 100 కదా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫస్ట్ ఎంత పెరిగింది? 30% లెంత్ అండ్ 25% బ్రెడ్త్ ఇంటూ ప్లస్ 30 into 25/100. ఇక్కడ ఎంత అయింది? 55 కదా. 30 + 25 55 ప్లస్ 0 0 క్యాన్సిల్. ఇదంతా 25 into 3 75. 75/10 అంటే 7.5. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 62.5% పెరిగింది. డైరెక్ట్గా వస్తుందండి ఆన్సర్. ఓకేనా, ఇలా చేయాలి. సో ఆల్మోస్ట్ ఈ చైన్ రూల్ ప్రతి చోట ఉపయోగపడుతుందండి. మన ప్రీవియస్ సెషన్స్లో కూడా చాలా చోట్ల చేశాము. ఓకే, అదా. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో రాబోతున్న ఎగ్జామ్స్ అన్నిటికీ చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకే, రోషన్ కెన్ కంప్లీట్ ద వాల్ పుట్టి వర్క్ in 6 days and Satyam can complete it in 12 days. While working together with Raghav, they completed the job in 2 days only. In how many days Raghu alone can complete the job? Roshan అంటే గోడ పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు సత్యం 12 రోజుల్లో పూర్తి చేయగలడు. రఘుతో కలిసి పని చేస్తున్నప్పుడు వారు ఆ పనిని 2 రోజుల్లోనే పూర్తి చేస్తారు. రఘు ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడో చెప్పాలి. ఓకే, సో చూడండి, మన టైం అండ్ వర్క్లో కాన్సెప్ట్ చెప్పానండి. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఈజీగా చేయొచ్చు. సో నేను ఎప్పుడు ఫాలో అవుతాను రేషియో మెథడ్ అనమాట. చూడండి, రోషన్ ఒక పనిని 12 daysలో చేస్తే అదే పనిని సత్యం రోషన్ 6 days కదా.
రోషన్ 6 డేస్, ఒక్క నిమిషం, రోషన్ 6 డేస్, సత్యం అనే అతను ఎన్ని రోజుల్లో చేస్తాడు, 12 డేస్లో చేస్తాడు. వీళ్ళ టైం రేషియో ఎంత వస్తుంది? సో టైం రేషియో ఈజ్ ఈక్వల్ టు 6 1 జా 6, 6 2 జా 12 అనమాట. సో ఎఫిషియన్సీ రేషియో ఎంత వస్తుంది? 2:1. టోటల్ ఎన్ని వర్క్ పార్ట్స్ వచ్చేసి 12 పార్ట్స్ అనమాట. అయితే వీళ్ళు ఏం చేసినారంటే రఘు అనే థర్డ్ పర్సన్తో కలిసి పనిని 2 డేస్లోనే ఫినిష్ చేసినారు. అయితే రఘు ఒక్కడే ఆ పనిని చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడో చెప్పాలి. ఇప్పుడు చూడండి, మనకి బేసిక్ ఫార్ములా ఏమి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ కదా. సో ఇప్పుడు రఘు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే రఘు ఎఫిషియన్సీ మనకు తెలీదు, ఓకేనా, కనుక్కోండి. వర్క్ టోటల్ ఎన్ని పార్ట్స్, 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఎన్ని రోజుల్లో అయిపు చేసినారు, 2 డేస్లో అయిపు చేసినారు. ఎఫిషియన్సీ కనుక్కుందాం. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 12/2 ఎంత, 6 ఎఫిషియన్సీతో చేసినారు ముగ్గురు కలిసి. ఓకే, 6 అంటే ఇక్కడ ఆల్రెడీ రఘుది 2, సత్యంది 1, ఇంకా 6 - 3 ఎంత, 3 ఎఫిషియన్సీ ఎవరిది, రఘుది అనమాట. సో రఘు ఎఫిషియన్సీ ఎంత, 3. ఓకే, అప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు 12 పార్ట్స్, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్. ఇప్పుడు టైం కనుక్కోవచ్చు కదా మనం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ ఎంత, 12 పార్ట్స్. టైం ఎంత తెలీదు, మనం కనుక్కోవాల్సింది అదే. ఎఫిషియన్సీ ఎంత, 4 పార్ట్స్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 కదా, ఎఫిషియన్సీ 3 పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్. సో 12/3 4 డేస్. సో రఘు ఒక్కడే ఆ పనిని పూర్తి చేస్తే 4 డేస్లో అయిపోజేస్తాడనమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఇస్తే మన ప్లేలిస్ట్లో ఉందండి, విజిట్ చేసి అక్కడ చూడండి, మీకు క్లారిటీగా వచ్చేస్తుందండి. అక్కడ ఆల్మోస్ట్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మీకు చెప్పేశానండి. మోడల్స్, ఫస్ట్ మోడల్స్ బేసిక్ కాన్సెప్ట్ చెప్పి మోడల్స్ చెప్పి ఆ తర్వాత క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నీట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా? సో కింది డేటా యొక్క మధ్యస్థం ఎంత? సో ఇలా అడిగినప్పుడు అందరికి తెలుసు కదా, ఫస్ట్ మనం ఏం చేస్తాం, అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే ఏమొస్తుంది, ఫస్ట్ లోయెస్ట్ నెంబరు 17, నెక్స్ట్ 18, 22 అండ్ 28 అండ్ 32 and 45 and 75, 45 తర్వాత 75 కాదు, 57, 69, 75, 79 అండ్ 91. సో టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 11 నెంబర్స్ ఉన్నాయి. సో 11 నెంబర్స్లో మీడియన్ ఏమవుతుంది మనకి, ఇటు నుంచి చూసుకున్నా అటు నుంచి చూసుకున్నా 6th వాల్యూ అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 6. సో ఇదే మీడియన్ అవుతుంది అనమాట మనకి, ఓకేనా. ఒకవేళ 12 నెంబర్స్ ఉన్నప్పుడు అప్పుడు అటు నుంచి ఇటు నుంచి మీడియన్ తీయలేమన్నమాట. అప్పుడు ఫస్ట్ 12 ఉన్నప్పుడు 6th and 7th నెంబర్ని తీసుకొని మనము యావరేజ్ చేస్తాం అనమాట, అది మీడియన్ అవుతుంది. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ 2 numbers A and B is 7:15 respectively. Their least common multiple is 84. What is the B plus A is to B minus A? సో ఇక్కడ చూడండి, మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే LCM ఇచ్చినాడు, 2 numbers ఇచ్చినాడు. ఏమేమి ఇచ్చినాడు, 7x 15x అనుకోండి. x అనేది కామన్ మల్టిప్లైర్ అనుకోండి. ఓకే, అయితే B plus A is to B minus A కనుక్కోమన్నాడు. మనకి ఒక ఫార్ములా ఉందండి, LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఇది గుర్తుపెట్టుకోండి. LCM ఎంత ఇచ్చినాడు, ఆల్రెడీ 84. సో
ఈ 7xకి 15xకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. అంటే అదే కదా, ఎక్సే కదా, 7 ఇంటూ సంథింగ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఏమవుతుంది 7x ఇంటూ 15x. ఓకే, క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, సో ఇలా చేస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ సంథింగ్ ఒకటి వచ్చి, ఇదంతా కాన్సెప్ట్ అందరు చేసే పని అండి. కానీ మనం డైరెక్ట్ మెథడ్లో చేస్తామండి. ఎలా అంటే మనకు ఆల్రెడీ క్లియర్గా చెప్పేశాడు, A/B ఎంత 7:15 అని. మనం కనుక్కోవాల్సింది ఏమి, B+A/B-A. సో B+A ఎంత, 7+15 ఎంత 22. B-A ఎంత 7:15కి 8. 15లో 7 పోతే 8. సో 2 11s 2 4s. సో ఎంత వచ్చింది, 11:4 ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్గా చేసేయండి. ఓకే, సో వాటిల్లో చాలా కాన్సెప్ట్లు ఉంటాయి, కానీ మనం షార్ట్ కట్ మెథడ్, టైం సేవింగ్ మెథడ్ మాత్రమే మనకు కావాల్సింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 9 and 16? సో ఈ మీన్ ప్రపోర్షన్స్ అన్నీ మనం మన ప్లేలిస్ట్లో ఉందండి. రేషన్ ప్రపోర్షన్ టాపిక్లో మొత్తం అన్ని మోడల్స్ కవర్ చేసాం. ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి. సో మీన్ ప్రపోర్షన్ వచ్చేసి √A ఇంటూ B అండి. సో ఇది A, ఇది B అనుకుంటే అప్పుడు 9 ఇంటూ 16, దట్ ఈజ్ √9 ఎంత 3, ఇది 4, ఎంత అవుతుంది 12. సో 4² 16 కదా, √16 అంటే 4. సో మీన్ ప్రపోర్షన్ ఎంత మనకి 12 అనమాట. ఓకే, అది. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ బాయ్ ట్రావెలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 16 km/h covers a certain distance in 8 hours 15 minutes. If he covers the same distance by bicycle in 11 hours, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద బైసికిల్? గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బాలుడు 8 గంటల 15 నిమిషాల్లో ఒక నిర్దిష్ట దూరాన్ని పూర్తి చేస్తాడు. అదే దూరాన్ని సైకిల్పై 11 గంటల్లో పూర్తి చేస్తే సైకిల్ వేగం ఎంత? ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనకి బేసిక్ ఫార్ములా ఐడియా ఉంది కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దీని గురించి కూడా మన ప్లేలిస్ట్లో ఉందండి, అన్ని మోడల్స్ కవర్ చేస్తాను, అక్కడ వెళ్ళి చూడండి, చాలా క్లారిటీ ఉంది. ఓకే, ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత స్పీడ్తో పోయినాడు, 16 km/hతో ఎంత టైంలో పోయినాడు. ఇప్పుడు చూడండి, 8 hours అంటే ఎంత, మినిట్స్కి మార్చుకుంటే 480 ప్లస్ 15 minutes ఎంత, 495 minutes వచ్చింది కదా. సో 495 డివైడెడ్ బై 60 hours ఉంటుంది కాబట్టి, సో క్యాన్సిల్ చేస్తే 15 4s 60, 15 3s 45, 15 3s 45, ఇక్కడ 4 4s 16. సో 33 into 4 అంటే ఎంత, 132 అనమాట. ఇది కిలోమీటర్స్. సో ఇదే డిస్టెన్స్ని ఆ పిల్లోడు ఏం చేసినాడు, ఇదే డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో పోతే 11 hours కవర్ చేస్తాడో చెప్పాలి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 11 1s 11, 11 2s 22. సో ఎంత, 12 km/h స్పీడ్తో వెళ్తే అతను ఆ డిస్టెన్స్ని 11 hours కవర్ చేస్తాడనమాట. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద రైస్ అట్ ద 8.30 per kg బి మిక్స్డ్ విత్ ద రైస్ అట్ 5.30 per kg ప్రొడ్యూస్ ఎ మిక్చర్ వర్త్ ఆఫ్ 6.30 per kg. కిలోకు 8.5 రూపాయల ధర ఉన్న బియ్యాన్ని కిలోకు 5.5 ధర ఉన్న బియ్యంతో కలిపితే కిలోకు 6.5 విలువైన మిశ్రమం వచ్చే నిష్పత్తి ఎంత? సేమ్ ఇది కూడా మనం మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేస్తాం. చూడండి, ఫస్ట్ వెరైటీ ఎంత 8.30, సెకండ్ వెరైటీ ఎంత 5.30. ఇవి రెండు మిక్స్ చేస్తే ఎంత రావాలా, 6.30 రూపీస్ కావాలా కదా. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత, 8లో 6 పోతే 2, ఇక్కడ 5లో 1 పోతే, సో ఇదే 1:2. డైరెక్ట్గా మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేసేస్తాను అనమాట. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్? మొదటి 9 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? చూడండి, సో ఏమేమి ఉన్నాయి మనకి, 2 3 5 7 11 13 17 19 23. సో ఫస్ట్ 9
ప్రధాన సంఖ్యలు అనమాట, అంటే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ 1. సో 2 ఈజ్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఈ పాయింట్లో. సో ఇప్పుడు వీటికి సమ్ చేస్తే ఎంత వస్తుందంటే 17, 13, 20, 3, 7, సో 100 వస్తుంది. సో సమ్ మనకి యావరేజ్ అంటే మీ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ అంట 100, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అన్ని 9 కదా, ఫస్ట్ 9. సో 100/9 అంటే 11, 1/9 అనమాట. దాన్ని ఏం రాసుకుంటాం, 11.1111 రాసుకుంటాం అనమాట. ఓకే, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12. అంటే శేషం 0 రావాలండి. సో దీన్ని మామూలుగా ఆప్షన్ చెకింగ్ చేసి కూడా చేస్తారు. సో మామూలుగా చేసే మెథడ్ ఏమంటే, ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోండి. ఎంత ఉంది, 9999 ఉంది. సో 12తో 9999ని డివిజిబుల్ చేయండి. ఎంత వస్తుంది, 12 8s 96 కదా, 3 రిమైండర్. నెక్స్ట్ 9 వస్తుంది, 12 3s 36, మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 9, 12 3s 36. ఎంత మిగిలింది, 3 మిగిలింది. సో ఈ 3 అనేది లేకపోతే సో ఇక్కడ 0 వచ్చేదే కదా, అంటే అప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 9999 - 3, దట్ ఈస్ 9996 అనమాట. ఓకే, 9996 ఉండాలి. సో ఆప్షన్ బి ఇలా చేస్తారు. ఆప్షన్ చెకింగ్ చేసినా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, అప్రాక్సిమేట్లు అండి. సింప్లిఫికేషన్ ఇది అప్రాక్సిమేట్ అంటే మనం దగ్గర వాల్యూ తీసుకోవచ్చు. 79.9 అంటే 80% తీసుకోవచ్చు కదా, 80% ఆఫ్. సో ఇక్కడ ఏముంది, 599 అంటే 600గా కన్సిడర్ చేసుకోవచ్చు. 600 ప్లస్ ఇక్కడ 32.99 అంటే 33 తీసుకుంటున్నానండి నేను. ఓకే, 33% ఆఫ్ 400 మైనస్ ఇక్కడ 48% ఆఫ్ 150 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే దగ్గర వాల్యూస్ తీసుకున్నాను నేను. సో క్యాన్సిల్ చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్, 6 8s 48 అంటే 0 ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ zeros క్యాన్సిల్, 33 × 4 132 మైనస్ 15 × 48 అంటే ఎంతంటే ఇక్కడ 0 క్యాన్సిల్, 15 × 48 అంటే 720 వస్తుంది. ఆల్రెడీ కింద 10 ఉంది కాబట్టి 0 క్యాన్సిల్, అంటే ఇక్కడ 72. సో దట్ ఈస్, సో ఇది సమ్ చేసి దీంట్లో తీసేస్తే ఎంత వస్తుంది, సో 2 క్యాన్సిల్ 540. సో ఆప్షన్ ఏ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఏ ట్రయాంగిల్ కెన్ హ్యావ్ ఆల్ యాంగిల్స్ లెస్ దాన్ 60. సో యాక్చువల్గా ట్రయాంగిల్ అంటేనే ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ 180 degrees కదా. సో ఇవన్నీ కలిపి, సో అప్పుడు అన్నీ లెస్ దాన్ 60 ఉంటే 180 రాదు కదండి. సో ఇది రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్ చూడండి, ఏ ట్రయాంగిల్ కెన్ హ్యావ్ వన్ అబ్ట్యూస్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 అనమాట. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇట్లా గీస్తాను. సో ఇది ఒక 100 degree అని చెప్తా. సో అబ్ట్యూస్ యాంగిల్ ఉండొచ్చు కదా, అంటే గ్రేటర్ దాన్ 90 degrees కూడా ఉండొచ్చు, ఒక యాంగిల్ మాత్రమే. సో అది ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 1331 in 3 years at 10% కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్. ఇది చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏ సర్టెన్ సంవత్సరానికి 10% చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాల్లో కొంత మొత్తం 1331 రూపాయలు అవుతుంది. పెట్టుబడి మొత్తాన్ని కనుగొనండి. ఇది చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి చాలా ముఖ్యం దీంట్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అండి. ఓకేనా, 3 years క్యాలిక్యులేట్ చేద్దాం. 3 yearsకి మనకు తెలుసు కదా, +or - x +or - y +or - x × y/100. సో ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే మన ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ చేసి పెట్టానండి నీట్గా, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 2 years కనుక్కుందాం. 10% + 10% + 10 × 10/100 అనమాట.
ఓకే, అప్పుడు ఏమవుతుంది 21% అవుతుందండి. సో ఇది 2 ఇయర్స్కి. నెక్స్ట్ కనుక్కుంటే 21 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 21/100, 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఎంత అవుతుంది 31 అవుతుంది. ఇక్కడేమో ప్లస్ 2.1 అవుతుంది. అంటే ఎంత అవుతుంది 33.1 ఇంట్రెస్ట్ అవుతుందండి, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేమిది అమౌంట్ అనమాట. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట మనకి యాక్చువల్గా. సో అప్పుడు ఏమవుతుంది అమౌంట్ అంటే ఎంత మనకి 1331 రూపాయలు ఇచ్చినారు. మనకి ప్రిన్సిపల్ తెలుసు కానీ ఇంట్రెస్ట్ తెలిసి ఎంత వచ్చింది 331 రూపీస్ వచ్చింది కదా, 331. సో ఇప్పుడు ప్రిన్సిపల్ కావాలంటే 1331లో నుంచి 331 తీసేస్తే దట్ ఈస్ 1000 రూపీస్. సో మన ప్రిన్సిపల్ ఎంత 1000 రూపీస్. ఇక్కడ 1331 ఇలా 21 210 ఇలా వస్తే ఖచ్చితంగా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితేనే అలా వస్తాయండి. అది కూడా రౌండ్ ఫిగర్ ఉండాలి. ఓకే, కన్ఫ్యూజన్ ఉంటే మన వీడియోస్ చూడండి, మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ 6 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ 8 సెంటీమీటర్, వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా? ఒక త్రిభుజం యొక్క భుజాలు 6 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు, దాని వైశాల్యం ఎంత? సో ఇక్కడ చూడండి, రెండు భుజాలు ఈక్వల్ అంటే ఏం చెప్తాం మనం, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం అనమాట. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉందండి ఏరియాకి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు b/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b² అనమాట. ఇది డైరెక్ట్ ఫార్ములా. మనకి ఇచ్చిన దాంట్లో 2 సైడ్స్ ఈక్వల్ కదా, అది a ఈజ్ ఈక్వల్ టు 6, b ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో b అంటే ఎంత 8 కదా, 8/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ a² ఎంత 6² కదా, 36 మైనస్ 64, b² అంటే 8². సో ఇక్కడ 8/4 అంటే 2 వస్తుంది. ఇక్కడేమో 36 ఇంటూ 4 అంటే 144 మైనస్ 64 అంటే ఎంత వస్తుంది 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 80. సో దీన్ని 2ని ఏం రాసుకోవచ్చు, 80ని ఏం రాసుకోవచ్చు, 16 ఇంటూ 5 రాసుకోవచ్చు అండి. ఈ 16 బయటకు వస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 కదా, 4 2 జా 8/5. సో ఆప్షన్ సి అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినప్పుడు ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ అంటారు. అప్పుడు ఈ ఫార్ములా మనం యూస్ చేయాలి. ఇంకోటి ఉందండి, అది హిరోన్స్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c, అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఎలా చేసినా ఒకటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A bus traveling at a constant speed of 48 km/h, what is the distance traveled by bus from 1:20 p.m. to 3:40 p.m.? ఒక బస్సు గంటకు 48 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో ప్రయాణిస్తోంది. మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల నుండి 3 గంటల 40 నిమిషాల వరకు బస్సు ప్రయాణించిన దూరం ఎంత? సో మనకి ఫార్ములా తెలుసు కదా, అగైన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్. స్పీడ్ ఎంత 48, ఎంత టైము, సో ఇక్కడ చూడండి 120 నుంచి 340 మినిట్స్ వరకు ఎంత డిఫరెన్స్, ఎంత 140 మినిట్స్ ట్రావెల్ చేసిందండి. ఓకేనా, సో ఇక్కడ 40 ప్లస్ 60 ప్లస్ 40 అనమాట. ఇక్కడికి 2 నుంచి 3కి 1 అవర్, మళ్ళీ ఇక్కడ 340. సో డివైడెడ్ బై 60 అవర్స్లోకి మార్చుకోండి, 0 0 క్యాన్సిల్, 6 8 48, 14 ఇంటూ 8 112 కిలోమీటర్స్. సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 17 అయితే x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత? సో మనకి ఇది తెలుసు కదా, సర్చ్ ఫార్ములా. సో దీని ఫార్ములా ఏమంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే దాని x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 2 అనమాట. ఇక్కడ a ఎంత 17² ఎంత 289, మైనస్ 2 చేస్తే 287. సో ఆప్షన్ డి అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సింప్లిఫికేషను. సో దీని ఆన్సర్ మీరు కమెంట్ చేయండి, నాకు ఎవరు కమెంట్ చేస్తారో చూద్దాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మన మ్యాథ్స్ పేపర్ ఎక్స్పెక్టెడ్ అండర్ గ్రాడ్యుయేట్కి. సో ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మీరు
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఆల్ మోడల్స్ కవర్ చేస్తాం. మన ప్లేలిస్ట్లో ఉంది. బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మోడల్స్ అన్ని కవర్ చేసాం. ఎవరైనా చూడకపోతే అక్కడ చూడండి. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ లైవ్ అప్డేట్స్ ఇస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.